రిజర్వేషన్ల వ్యవహారంలో గత కొన్నాళ్లుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న రిజర్వేషన్ల వ్యవహారంలో మీ వైఖరి ఏంటి అసలు? శతాబ్దాల పర్యంతం తరతరాలుగా వాళ్ళు ఏ పాపం ఎరగకుండా కేవలం మన సాంప్రదాయము, మూఢనమ్మకాలు, కుల వ్యవస్థ కారణంగా నష్టపోయినటువంటి వర్గాలు చాలా ఉన్నాయి. ఆ వర్గాలని జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకొచ్చి ఊరికే మాటలు చెప్పడం కాకుండా ఇదిగో గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవటం కోసం తాత్కాలికంగా మీకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం, నమ్మండి అని ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే తాత్కాలికంగా ఎందుకు పెట్టారు? అవును, 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు? ఈ 10 ఏళ్లలో లేదా 15 ఏళ్ళు 20 ఏళ్లలో అంబేద్కర్ గారు మిగతా పెద్దలు నమ్మింది ఏంటంటే ఏ పొరపాట్లు అయితే చేసి వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తాం ఆ పొరపాట్లను సవరిస్తామని నమ్మారు. కరెక్ట్. ఏమిటి సవరించడానికి మార్గం? అత్యున్నత ప్రమాణాల పాఠశాలవి. ఇప్పుడు ఆధునిక యుగంలో మనిషికి మిగతా ప్రాచీన కాలం మనిషి తేడా ఏమిటి? ప్రాచీన కాలంలో అరక దున్నితే గొంతలు తవ్వి గోతులు పూడిస్తే అదే ఉత్పత్తి, అంతే, అదే నైపుణ్యం. ఇవాళ అట్లా చేస్తే ప్రపంచంలో ఏ పని చేయగలరు మీరు? ఏమి. కాబట్టి ఇవాళ బుద్ధి వికసించాలి. వికసించాలంటే మంచి ప్రమాణాల విద్య కావాలి, ఉత్తిత్తి విద్య కాదు. ప్రపంచమంతా ఆ పని చేసింది. నైపుణ్యతతో కూడుకున్న విద్య, పనికొచ్చే విద్య, నిజమైన విద్య, ఉత్తుత్తి పొట్టగోస్తే అక్షముఖనాన్ని విద్య కాకుండా. ఒక్క భారతదేశం మాత్రమే మినహాయింపు. ప్రపంచంలో మీరు గత 60-70 ఏళ్ళు స్వతంత్ర ప్రపంచం తర్వాత అప్పటిదాకా బేదలుగా ఉన్న దక్షిణ కొరియా చూడండి, లేకపోతే సోషలిస్టు వ్యవస్థను ఎంచుకున్నటువంటి మిగతా విషయాలు ఆర్థికంగా నాశనం చేశారు రష్యా కానీ ఇతర దేశాలు కానీ విద్య విషయంలో చూడండి. లేకపోతే సరే పాశ్చాత్య దేశాలు అమెరికా చూడండి, ఆసియాలో మొట్టమొదటి మీద ఎదిగినటువంటి జపాన్ చూడండి, లేకపోతే చైనా చూడండి, ఇటీవల కాలంలో అద్భుతంగా ఎదిగినటువంటి దేశం. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు, నాగరికత ఉన్న అన్ని దేశాలు కూడా చేసింది మంచి ప్రమాణాల పాఠశాల విద్యతో ప్రారంభించారు. అది చేయకపోయేసరికి ఏమైంది? రిజర్వేషన్ ఎప్పుడు వర్తిస్తుంది మీకు? స్కూల్లో రిజర్వేషన్ లేదుగా, కాలేజీలో. అసలు పునాదే లేకపోతే కాలేజీ రిజర్వేషన్ ఉపయోగం ఏంటి? మీకు పునాది ఉండాలిగా, అసలు ముందు దాన్ని ఉపయోగించిన పునాది ఉండాలిగా. మీకు మీ బుద్ధి తెలివితేటలు దేవుడు అందరికీ సమానంగా పంచాడు, ఒక కులానికి ఎక్కువ, కులానికి తక్కువ. కానీ తెలివి బయటపడడం అనేది విద్య నుంచి వస్తుంది. విద్య సరిగ్గా అందనప్పుడు, ఉత్తుత్తి విద్య ఇచ్చినప్పుడు, రిజర్వేషన్ ఇచ్చామని నటించినా కూడా జీవితాలు బాగుపట్ల చాలామందికి. కొంతమంది అయినా కూడా అందుకని అద్భుతంగా చేస్తున్నారు. కానీ చాలామందికి ఎప్పుడైతే పునాదులు సరిగ్గా లేవో రిజర్వేషన్ ఉన్నా ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి రిజర్వేషన్లు వచ్చినా మా జీవితం ఇట్లానే ఉందని చెప్పని ఇక్కడ కొంతమంది వీళ్ళ బాధ. రిజర్వేషన్ల ద్వారా వాళ్ళందరికీ దోచిపెట్టేస్తున్నారు, మాకు రావట్లేదని వీళ్ళ బాధ. దీన్ని జీరో సమ్ గేమ్ అంటాం. అంటే ఒక కేక్ ఉంది, ఆ కేక్లో నేను ఎక్కువ తింటే మీకు ఎక్కువ మిగలదు, మీరు ఎక్కువ తింటే నాకు ఎక్కువ మిగలదు. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరికీ ఎప్పుడు కష్టం ఉంటుంది. మీరు తింటామంటే నేను కొరకరా చూస్తాను, నేను తింటామంటే మీరు కొరకరా చూస్తారు. ఇది కూడా అలాంటిది. కాబట్టి రాజకీయం ఏం చేస్తుంది? వీళ్ళ మధ్య ద్వేషాన్ని పెంచేసి నాకు ఏ కులం లేదా ఏ వర్గం నా పక్కన ఉందో చూసుకుని దానికోసం అటో ఇటో మాటలు చెప్పేసి ఓట్లు పొందడం చాలా తేలిక. అది పరిష్కారం కానే కాదు. మంచి ప్రమాణాల విద్య, అత్యున్నత ప్రమాణాల విద్య అది ఇచ్చి ఒక బిడ్డ ఏ కులంలో, ఏ కుటుంబంలో, ఏ తల్లి గర్భాలు పుట్టినా కూడా ఎవరితో అయినా పోటీ పడగలదు ఆ బిడ్డ అనేటువంటి స్థాయి మీరు తీసుకురండి. మీరు ఎక్కడ చదివారో నాకు తెలియదు. నేను మారుమూల గ్రామంలో చదువుకున్నాను. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ స్కూల్, మామూలు స్కూళ్ళు. ఆ రోజుల్లో 70 రూపాయల జీతం మా టీచర్లకి. వర్షం కురిస్తే నీళ్లు కురిసేవి. నేనే కాదు, మా తరంలో లక్షల మంది అలాంటి స్కూల్కి వెళ్ళినా కూడా అరే ఈ స్కూల్కి వెళ్ళేవని కళ్ళింటికి వచ్చే అవసరం లేకుండా జరిగింది. ఈ సమాజం మాకు అద్భుతమైన విద్యనిచ్చింది. ప్రపంచంలో వాళ్ళందరం కూడా కొన్ని లక్షల మంది ప్రపంచ దేశాల్లో కానీ దేశంలో కానీ అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉండగలిగాం. అలాంటి విద్య అందిస్తే 10వ తరగతి 12వ తరగతి అయ్యేసరికి ఎవరెవరితోనైనా పోటీ పడగలరు. అప్పుడు రిజర్వేషన్ల ప్రభావం ఉంటే దానికి చర్చ చాలా తేలిక ఇంకో రకంగా మార్చుకోవచ్చు. అది చేయకుండా మనం ముసుగులో గుర్తులాట్లాడుతున్నాం. అది చేయకుండా రాజకీయంగా రిజర్వేషన్ అనే అస్త్రాన్ని ఉపయోగించి జనాన్ని విభజించి మన ఓటు పొంది వాళ్ళ బతుకులు మాత్రం బాగుపడకుండా చేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నాం. చివరికి రిజర్వేషన్ పొందే వాళ్ళకి బాధ ఉంది, పొందని వాళ్ళకి బాధ ఉంది. చాలా జీనియస్ కావాలి. రిజర్వేషన్ల వ్యవస్థ పెట్టి రిజర్వేషన్ పొందే వాళ్ళకి పొందిన వాళ్ళకి కష్టం కలిగించడం చూసారా, దానికి చాలా తెలివితేటలు కావాలి, చావు తెలివితేటలు. మన దేశంలో చేస్తున్న పని అది. కాబట్టి పాఠశాల విద్యని బాగు చేయండి. అత్యున్నత ప్రమాణాలు చైనాలో మీరు చూస్తే 8వ తరగతి దాకా మీరు మారుమూల గ్రామంలో ఉన్నా, మహానగరంలో ఉన్నా సరే, డబ్బున్నా లేకపోయినా సరే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందుతుంది. 9 నుంచి కొంత డబ్బు పెట్టాలి, ఎక్కువ డబ్బు కాదు కానీ కొంచెం బాగానే పెట్టాలి. ఒక ఆ రోజుల్లో విన్నది ఒక 2-3-4 వేల అంటే $1,000 సమానం. ఓకే, ఆ రోజుల్లోనే 9th క్లాస్కి, 9th నుంచి 9th 10th 11th 12th ఓకే
12th తర్వాత యూనివర్సిటీలో మళ్ళీ డబ్బులు పెట్టాలి. కానీ అత్యున్నత ప్రమాణాలు విద్య, అది ఉండగానే నైపుణ్యం, అది ఉండగానే సంపాదించే శక్తి, ఉపాధి కల్పన, అది లేకుండా మీరు సమాజానికి అసలు మార్గాన్ని చూపెట్టలేరు. ఆధునిక యుగంలో విద్య లేనిది అభివృద్ధి లేదు, విద్య లేనిది సామాజిక న్యాయం లేదు, సమాజ నిర్మాణం లేదు. అది లేకుండా మనం నటించి ఈ దొంగ చదువు కోసం దొంగ సీట్లు గొడవ పెడుతున్నాం. ఆ రిజర్వేషన్ పోదా, దాన్ని తీలే, అది చేస్తే అవకాశం కల్పిస్తే అప్పుడు మనం కూర్చోవచ్చు. అప్పుడు మనం కూర్చుని అప్పటి వరకు రిజర్వేషన్ వ్యవస్థ ఇట్లాగే ఉండాలా? ఇట్లాగా మరి మార్గం ఏంటి? మీరు చేయాల్సిన పని చేయకుండా మీరు ప్రజలు నిందిస్తారు. ప్రతిభ ఉన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం, ప్రతిభ లేని వాళ్ళు ముందుకు రావటం, అది వాస్తవం. ఇదంతా అది ఎగ్జాజరేట్ చేస్తున్నాను, నేను అది ఒప్పుకోను. కాదా? సీట్లు పెరుగుతున్నాయి, ప్రతిభను లెక్కట్టం కాదు. మనం మన రాజకీయ తీరు వల్ల, పరిపాలన వైఫల్యం వల్ల ద్వేషాన్ని సృష్టిస్తున్నాం తప్ప దీనివల్ల బాగుండదు కూడా లేదు. బాగున్నట్టయితే నిజంగా ఈ దేశం దళితులు బలహీనలు బ్రహ్మాండంగా బాగుపడాలి కదా. కాబట్టి సమస్య ఒక చోట ఉంటే, ఇప్పుడు మనకి మౌలవి నసరుద్దీన్ ఒక జ్ఞాని ఉన్నాడు, చాలా జ్ఞానవంతుడైన, ఆయన కథలు చాలా ఉన్నాయి ప్రచారంలో. ఒకరోజు దారిలో పోతుంటే అక్కడ కుర్రాళ్ళు అదే పనిగా పక్కన వెతుకుతున్నారట, పచ్చిక బయలు ఉంది అక్కడ. ఓకే, ఏమిటో వెతుకుతున్నారంటే ఒక తాళం చెవి పోయింది స్వామి, వెతుకుతున్నాం అన్నట్ట. ఆయన కూడా అక్కడికి వెళ్ళి కాసేపు చూస్తే కనిపించలేదు. ఏంటంటే కనిపించలేదు, ఎక్కడ పోయింది అన్నట్ట. అక్కడ పోయింది స్వామి అన్నట్ట. ఇక్కడ ఎత్తుకుతున్నారంటే ఇక్కడ లైట్ ఉంది స్వామి అన్నాడంట. అరే సమస్య ఎక్కడుంటే ఇక్కడ ఎత్తుకుంటే పెట్టిన బుద్ధి లేని వాళ్ళ అని చెప్పారు. కాబట్టి సమస్య ఒక చోట వేరే చోట ఉంటే మనం ఇక్కడ తన్నుకుంటున్నాం, అది పరిష్కారం కాదు. పరిష్కారం ఎట్లాగో తీసుకోవాలి అందరినీ కలిపి. అంతేగాని మనం ఈ దేశంలో భాగమైనటువంటి దళితులు, ఏ పాపం ఎరగకుండా తరతరాలుగా నష్టపోయిన దళితులు, ఆ దళితులు ఏం పాపం చేశారండి? మేధస్సులో మార్పు రావాలి. మేధస్సులో మార్పు ఎట్లా వస్తుంది? విషయాలు అవగతం కావాలి, పరిష్కారం దిశగా మనసు వెళ్ళాలంటే ఏం జరగాలి? చర్చ జరగాలి, నాయకత్వం ఉండాలి. నాయకత్వము చర్చ రెండు ఫెయిల్ అయిపోతే ఆలస్యం అవుతుంది. ఓకే, నేటి యువతరానికి అంటే రాబోయే తరానికి కొంతమందికి, చాలామందికి మీరు మార్గనిర్దేశకంగా వ్యవహరిస్తూ ఉంటారు మీలాంటి మేధావులంతా కూడా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మనగలగాలి అని అంటే కనుక మీరు ఇచ్చే సూచనలు ఏంటి వాళ్ళకి? ఇప్పుడు నిరాశపడద్దు. చాలామంది ఏంటంటే అవుదో అంత గందరగోళంగా ఉంది, అగమగోచరంగా ఉంది, నిరాశపడుతున్నారు. ఈవేళ యువతరం ఒక అద్భుతమైన కాలంలో ఉన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంత అద్భుతమైన కాలం, ఇంత అదృష్టమైన కాలం మరెప్పుడు లేదు. యువత అంతా కూడా మేము చాలా అదృష్టంగా ఉన్నాం అనే విషయం గుర్తించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏనాడు కూడా అందరి అవసరాలని తీర్చడానికి తగినటువంటి టెక్నాలజీ కానీ వనరులు కానీ ఏనాడు లేవు, మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం మీ తల్లిదండ్రులను అడగండి, వారి తల్లిదండ్రులను అడగండి. ఈ పైపైన మనం ఊహించేనే కాకుండా ఆనాడు వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, వాళ్ళ జీవితంలో రోజువారీ సౌకర్యాలు ఎట్లా తీరినాయి, ఇవాళ ఎట్లా ఉంది ఒకసారి చూడమని తేడా మీకు అర్థమవుతుంది. ఎంత శరవేగంగా, ఎంత అనూహ్యమైన పెద్ద మార్పులు వస్తున్నాయో. నిజమే, రావాల్సిందంతా పోలిస్తే ఇంకా కొన్ని కొరత ఉన్నది. ఆ కొరతను మనం తీర్చుకోవచ్చు, మనం చాలా తేలిగ్గా తీర్చుకోవచ్చు. కాబట్టి అందమైన భవిష్యత్తు మీ ముందుంది, నిరాశకు గురి కావకండి. రెండోది నేను కోరేది, మారుతున్న టెక్నాలజీలో ఈవేళ మీరు ఏం చదువుకున్నామన్నా